190వ నామము. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శ్రీ సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికాయై నమః. అమ్మవారు ముత్యంలా మెరిసిపోతున్నారు. నిగనిగలాడుతూ నునుపుదనంతో కూడిన అందాన్ని లావణ్యం అనాలి. అమ్మవారు లావణ్యము, ముత్యపు సౌందర్యమే ఆవిడ దగ్గర ఉంది. లోకంలో ఎవరైనా స్వచ్ఛంగా ఉంటే ముత్యం లాంటి వాడండి, రత్నం లాంటి వాడండి అంటుంటారు. రత్నానికే రత్నం అమ్మవారు. ముత్యం ముత్యపు చిప్పలో దొరుకుతుంది. ఆ ముత్యపు చిప్పలో ముత్యం తయారు కావడానికి చాలా సమయం పడుతుంది. అమ్మవారు ఒక ముత్యం అయితే ఆ ముత్యాన్ని మనం ఆ, ముత్యపు చిప్పలోనే పట్టుకోవాలి. అలా అమ్మ అనే ముత్యము శాస్త్రం అనే ముత్యపు చిప్పలో దొరుకుతుంది. ఏ శాస్త్రం? అన్ని శాస్త్రాలు కలిసిపోయి ఒక ముత్యపు చిప్ప అయితే అందులో ఒక ముత్యం పుట్టింది. ముత్యం పుట్టడం అంటే ముత్యపు చిప్ప చేసుకున్న తపస్సు. ముత్యపు చిప్ప సారం ముత్యం. మనం ముత్యాన్ని తీసుకుని చిప్పని పారేస్తాం. కాబట్టి దీనిలో ప్రధానం ముత్యమే. కానీ చిప్ప లేకపోతే ముత్యం లేదే. శాస్త్రం ఎంతవరకు అంటే మనకి పరతత్వం లభించే వరకే. పరతత్వం తెలిసాక ఇంక శాస్త్రం గొడవ పట్టించుకోము. కృష్ణ పరమాత్మ గీతలో త్రిగుణ్య విషయ వేదాహ నిశ్చైగుణ్యో భవార్జున అంటూ ఏన త్యజసి తత్ త్యజ అన్నారు. దేనితో దీన్ని విడిచిపెట్టావో దాన్ని కూడా విడిచిపెట్టు అన్నాడు. అంటే ಹೌದು. దేనితో దీన్ని వి- విడిచిపెట్టావో దాన్ని కూడా విడిచిపెట్టు అన్నాడు. సకల శాస్త్రాల సారము పరతత్వము అమ్మవారే అని చెప్పడం దీని భావము. ముక్త ముక్తి మౌక్తిక మూడు ఒక్కటే అర్థాన్ని ఇస్తాయి. మౌక్తిక అంటే మోక్షావస్థ, ముక్తికి సంబంధించినది మౌక్తికం. ఈ మోక్షం సర్వశాస్త్రములకు సారమైనది. అమ్మవారు మోక్ష స్వరూపంగా ఉన్న తురీయ భూమికకి చెందిన పరతత్వము అని చెప్పడం కోసము మౌక్తిక అనే శబ్దాన్ని చూపించారు. నిగమం అంటే వేదం, మంత్రశాస్త్రాలకు ఆగమాలు అని పేరు. శైవాగమం, శాక్తేయాగమం, సౌరాగమం ఇవన్నీ ఆగమాలు. ఉపాసనా పద్ధతులను తెలియజేసే శాస్త్రాలివి. ఆగమము అంటే శాస్త్రము అని అర్థం. ఇందులో ఒకవైపు నిగమం చూపించారు, ఉపనిషత్తు చూపించారు, ఆగమం చూపించారు. మన బ్రతుకు బాగు చేయడానికి రెండే గ్రంథాలు. అవి నిగమం ఆగమం. ఈ రెండింటిలో ఉండేవి ఏమిటో స్మరించి చెప్పేవి స్మృతులు. వీటిలో ఉన్నవి సామాన్యులకు అందించడం కోసం వచ్చినవి పురాణాలు. వేదం అంగీకరించిన ఆగమాలు మనకి రావాలి. వేద సమ్మతమైన ఆగమాలు దక్షిణాచారం, వేద విరుద్ధమైన ఆగమాలు వామాచారం. ముందు వేదాన్ని ప్రతిపాదన చేశారు, వేదాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఈ రెండింటిని ఇచ్చే ఆగమం శ్రీవిద్యాగమం. ఇలా సకలాగమం అంటే శాక్తేయ, సౌర ఇత్యాది ఉన్నాయి. అన్ని ఆగమాల సారం ఒకటే పరతత్వం. పరతత్వమే అమ్మవారు. నిగమం అంటే నిర్గమించినది నిగమం. నిర్గమించుట అంటే బయటికి వచ్చుట. సూర్యుని నుండి వెలుగు వచ్చినట్లు పరమాత్మ నుండి వేదం వచ్చింది కనుక అది నిగమం. ఆగమం అంటే ఆగమించినది అనగా బయటకు వచ్చింది అని అర్థం. నితరాం అన్నప్పుడు నిగమం, అసమంతాత్ అన్నప్పుడు ఆగమం. నిజానికి ఈ రెండు ఒకటే అర్థం. భావం ఒకటే అయినా తేడా కోసం పదాలు చెప్పారు. ఆగమాలు కూడా ఈశ్వర ప్రోక్తాలే. ఇదే ఇదే చతుషష్ట్యు తంత్రైః అనే సౌందర్యలహరి శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు చెప్పారు.
మొత్తం అన్ని ఆగమాలు చెప్పమని అమ్మవారు శివుణ్ణి ప్రేరేపించారు. పిల్లల బాగు కోసం ఏదైనా చెయ్యండి అని తండ్రిని తల్లి ఏ విధంగా నిరంతరం పోరి పోరి పిల్లల కోసం మంచి పనులు చేయిస్తుందో అలా శివుని పోరి పోరి అమ్మవారు ఆయన చేత ఆగమాలు చెప్పించారు. అయితే చెబుతాను విను అని ఆవిడికే చెప్పాడు. మనకి అడగడం కూడా చేతగాదని మన తరపున అమ్మవారు అడిగారు. ఆవిడ పుచ్చుకుని మనకి ఇచ్చింది. మనం తరించడానికి పనికి వచ్చేవి నిగమాలు, ఆగమాలు. ఈ రెండు అమ్మ రూపాలే. నిగమాలు అమ్మ ఆజ్ఞా రూపాలు. వేదాంతమునందు పరదేవత తత్వమే చెప్పబడింది. అమ్మవారే సమస్త ఆగమాల సారం. ఇలా వేదం, వేదాంతం, ఆగమం ఈ మూడు శాస్త్రాల సారం పరతత్వమైన లలితాయే అని మూడు నామాలు. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఈ నామము నారాయణ భట్టు పాఠంలో అయితే సత్కులాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అని వేరే పాఠంగా ఉంది. సకలాగమ కాకుండా సత్కులాగమ సందోహ. మనం ఇది వరకు కొన్ని నామాల వలె దీనిని సవరించుకోవచ్చు. సవరించుకోకపోయినా తప్పు లేదు. భావమేమీ చెడదు. సత్కులాగమ అన్నప్పుడు ఉత్తమమైన కులం, సాంప్రదాయ పరంపర, గురు పరంపరకి కులమని పేరు. కులామృతైక రసిక నామం దగ్గర మనం చెప్పుకున్నాం. సత్కుల చక్కని గురుపరతో వచ్చిన ఆగమాలన్నిటి యందు ప్రతిపాదింపబడిన సార వస్తువు ఈవిడే అని. ఈ సార వస్తువుని పట్టుకుంటేనే మోక్షం వస్తుంది. మౌక్తిక అనే మాటలో ముక్తిని ధ్వనింపజేశారు. ముక్తిని ఇవ్వడానికి పనికి వస్తుంది. అమ్మతత్వం తెలిస్తేనే ముక్తి. సార వస్తువు దొరికే వరకు సాధన చేయమని తెలియజేస్తున్నారు. మనకి చతుర్విధ పురుషార్థాలను ఇవ్వడానికి అమ్మవారు వేదాలు, వేదాంతములు, ఆగమాలు ఏర్పాటు చేసింది. తరువాతి నామము పురుషార్థ ప్రదాం. శ్రీ పురుషార్థ ప్రదాయై నమః. పురుషార్థాలను ఇచ్చునది. పురుషార్థాలు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఆశ నాలుగింటి మీద ఉండదు. కేవలం రెండింటి మీదే ఉంటుంది. ధర్మ, మోక్షాల మీద ఉండదు. కొందరు నాకు మోక్షం మీదే ఉందండి అంటారు, కానీ అంత తేలికగా రాదు. మనకి అర్థకామాలు కూడా కావాలి. కోరికలు లేకపోయినా అవసరాలు ఉంటాయి. బ్రతికినంత కాలం అవసరాలు తీరాలి కదా. శివుణ్ణి అమ్మవారు ఒక గొప్ప కోరిక కోరుకున్నారు. పిల్లలు బాగుపడటం కోసం ఏదైనా శాస్త్రం ఇమ్మని అడిగితే శివుడు ఆలోచించి ఆరోగ్యానికి ఈ మంత్రం, ఐశ్వర్యానికి ఈ మంత్రం అని బోలెడు మంత్రాలు తయారు చేసిచ్చి ఎలా ఉన్నాయని అడిగాడు. వీటన్నిటి వల్ల పిల్లలకి లౌకికమైన కోరికలు తీరాలి, మోక్షం రావాలి అంటే రెండు కుదరదు, ఏదో ఒకటే కుదురుతుంది. భోగం కావాలంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగం ఉండదు. రెండూ కష్టం అన్నాడు శివుడు. కష్టం కనుకే మిమ్మల్ని అడిగాను అన్నది అమ్మవారు. భోగం కావాలంటే వేదం దగ్గరికి వెళ్ళాలి, మోక్షం కావాలంటే వేదాంతం దగ్గరికి వెళ్ళాలి. రెండూ ఒక చోట ఇవ్వడానికి ఏదైనా తయారు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను అని అమ్మవారంటే, ఏం నువ్వు చెయ్యలేవా అన్నాడు శివుడు. నేను మీతో చేయిస్తాను అంది అమ్మవారు. పునఃస్వనిర్బంధాత్ అంటే గట్టిగా నిర్బంధించింది. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి చేశారా చేశారా అని అమ్మవారు ఒకటే గొడవ. ఇంత నిర్బంధిస్తే ఆఖరికి విసిగిపోయి సరే తయారు చేస్తున్నానని వేషం మార్చుకున్నాడు. పూజ చేసేటప్పుడు ఒక వేషం, వంట చేసేటప్పుడు ఒక వేషం, అలా భోగం, మోక్షం రెండు రావడం కోసం శాస్త్రం తయారు చేయడానికి వేషం మార్చుకున్నాడు. అదే దక్షిణామూర్తి స్వరూపము. ఈ రూపంలో శాస్త్రం తయారు చేశాడు. ఇదిగో తయారు చేశాను. దీనివల్ల ఇహలోకానికి కావలసిన భుక్తి వస్తుంది, పరమార్థానికి కావలసిన ముక్తి వస్తుంది. అలాంటి శాస్త్రం తయారు చేశాను అన్నాడు. అమ్మవారు అదే నాకు కావలసింది అంటే ఇదంతా నీ గురించే అన్నాడు.
అవును, మన ఇద్దరి గురించే అన్నది అమ్మవారు. అఖిల పురుషార్థైక ఘటన అంటారు శంకరులు. అదే శ్రీ విద్య. పురుషార్థ ప్రద, ధర్మార్థ కామ మోక్షములు. ఇది పురుషార్థములు. ముందు మూడు లౌకికములు, మోక్షం అనేది పరమార్థం. ఆ నాలుగు ఇవ్వగలిగే శ్రీ విద్య. ఆ ఆ నాలుగు ఇవ్వగలిగేదే శ్రీ విద్య. అదే అమ్మ రూపము. దాన్ని తయారు చేయించింది. ఆ రూపంగా మనకి అమ్మవారు పురుషార్థ ప్రద. ఆవిడ పురుషార్థాలన్నీ ఇస్తుంది. ఆరోగ్యార్థే చాయేత్ సూర్యం ధర్మమోక్షాయ మాధవం శివం ధర్మార్థ మోక్షాయ చతుర్వర్గాయ చండికాం. ఆరోగ్యం కోసం సూర్యుని ఆరాధన చేయాలి. ఎన్ని సంపదలున్నా అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి. ధర్మం కోసం, మోక్షం కోసం విష్ణువుని ఆరాధించాలి. ధర్మార్థ మోక్షములకి శివుణ్ణి ఆరాధించాలి. నాలుగు కావాలంటే అమ్మవారిని ఆరాధించాలి. ఇలా చెప్పారని శివ విష్ణువులను తగ్గించారని అనుకోరాదు. అందరూ అమ్మవారి రూపాలే. దీనిని పా పారమ్యం అంటారు. ఏ శాస్త్రం చదివినప్పుడు ఆ శాస్త్రం మీద నిష్ట కలిగించడం కోసం ఇలా తెలియజేస్తారు. నాలుగు కావాలంటే చండిక అయిన అమ్మవారిని ఆరాధించాలి. ఏర్షయంతి పరాం శక్తిం విధినా విధినాపి వా నాతే సంసారిణో నూనం ముక్తా ఏవన సంశయ. బ్రహ్మాండ పురాణంలోని శ్లోకం. తెలిసి గాని తెలియక గాని ఎలాగైనా అమ్మవారిని ఆరాధించడం అంటూ మొదలు పెడితే వానిని మరి సంసారం అనకూడదు, ముక్తుడనే అనాలి. సంసారి అనకూడదు, ముక్తుడనే అనాలి. అంటే తెలిసి గాని తెలియక గాని అమ్మవారిని ఆరాధించడం అంటూ మొదలు పెడితే వానిని సంసారి అనకూడదు, ముక్తుడనే అనాలి. వాడు మరి సంసారంలో పడడు, మోక్షాన్ని తప్పకుండా పొందుతాడని అభయం ఇస్తోంది. అందుకే పురుషార్థ ప్రద. దానితో శివుడు పరిపూర్ణుడవుతాడు. దానితో జీవుడు పరిపూర్ణుడవుతాడు. అంటే శ్రీ విద్య ఉపాసన చేస్తే ఆ, చతుర్విధ పురుషార్థాలు వచ్చి జీవుడు పరిపూర్ణుడు అవుతాడు అనమాట. నెక్స్ట్ పూర్ణ. శ్రీ పూర్ణాయ నమః. తర్వాత నామం నిండైనది, ఎక్కడా కొరత లేదు, కొలత లేదు అని. లోటు లేదు, పరిమితి లేదు. అటువంటి శక్తి అమ్మవారు. పరబ్రహ్మ స్వరూపానికి పూర్ణ అని పేరు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన గొప్ప మంత్రం ఇది. ఈ మంత్రాన్ని చూసి పాశ్చాత్య మేధావులు కూడా భారతీయ తత్వచింతన ముందు మోకరిల్లారు. అక్కడున్నది, ఇక్కడున్నది, ముందున్నది, వెనుకున్నది అంతా కూడా పూర్ణమే. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేస్తే పూర్ణమే మిగులుతుంది కనుక చిట్ట చివరికి మిగిలేది కూడా పూర్ణత్వమే అని ఈ శ్లోకార్థం. ముందున్నది పూర్ణత్వమే, నిండుగా ఉండి ఉన్నది పూర్ణమైన పరబ్రహ్మ తత్వమే. ఈ జగత్తంతా పూర్ణంలోని భాగమే. పూర్ణత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి కూడా కొరత ఉండదు, వారికి లోటనేదే లేదు. కొందరు జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక లోటును భావిస్తూనే ఉంటారు. ఎన్ని ఉన్నా ఏదో లేదు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఏదో లేదని పరుగు పెట్టడంతోనే జీవితమంతా అయిపోతుంది. ఉన్న సుఖములు చూడకనే లేకున్న వాటికి ఉరకలు వేతుము. ఇదే మన జీవిత వైఖరి అంతా. అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదు అనుకుంటారు. అమ్మవారి దీక్ష నిష్టగా చేస్తే పూర్ణ దీక్షాపరులు అని వ్యవహారంలో అంటారు. పూర్ణ దీక్ష అంటే బ్రహ్మ విద్య పరంగా అన్వయించటమే. శ్రీ విద్య పూర్ణ విద్య. పూర్ణ విద్య అనగా బ్రహ్మ విద్య. తర్వాతి నామము భోగిని. శ్రీ భోగిన్యై నమః. ఇహలోక పరలోక సుఖాలు భోగములు.
ఈ భోగాలన్నీ ఆవిడ స్వరూపాలే. తినే అన్నంలో ఆవిడ శక్తిగా ఉంటే కానీ మనకు శక్తి లేదు. భోగాలన్నీ ఆవిడ రూపాలే అని తెలిసి ఏవైనా భోగించాలి. భోగము అనగా పదార్థములు కావు, ఆనందం అని అర్థం. ఆనందమే భోగము, ఆనందానుభవము భోగము. భోగిని అంటే ఆనంద అనుభవ స్వరూపిణి. పూర్ణ, భోగిని, మోక్షం, లోకసుఖం రెండు ఇస్తుంది. రెండు రూపాలైంది ఆమ్, అని అర్థం చెప్పుకోవచ్చు. మోక్షము భోగము కూడా పరాశక్తి ప్రసాదమే. తరువాతి నామము భువనేశ్వరి. శ్రీ భువనేశ్వరి అయి నమః. దశమహావిద్యలలో 10వ విద్య భువనేశ్వరి విద్య. ఈ నామం నుండి భువనేశ్వరి విద్య విషయాలు చెప్తున్నారు. భువనేశ్వరి విద్య ఒక పెద్ద మంత్రశాస్త్రము. దీనిని గురుముతహా గ్రహించవలసిందే. భువనేశ్వరి నిజానికి ఒకే బీజాక్షరం. ఇది పరమ విద్య, మోక్ష విద్య. దేవి భాగవతంలో భువనేశ్వరినే ప్రథమ శక్తిగా తెలియజేశారు. మణిద్వీప వాసిని భువనేశ్వరి. ఆవిడనే లలిత అన్నప్పుడు శ్రీమన్నగర నాయిక. లలితా విద్యలో భువనేశ్వరి బీజం 3 సార్లు వస్తుంది. చేసేవారికి తెలుస్తుంది. ప్రతి కూటమిలో చివర వచ్చేది భువనేశ్వరి బీజమే. 3 కూటాల్లో 3 భువనేశ్వరి బీజాలు పెట్టారు. భువనేశ్వరి బీజమే త్రిపుర అయ్యింది. భువనేశ్వరియే రాజరాజేశ్వరి. శ్రీ విద్యకి భువనేశ్వరి విద్యకి భేదం లేదు. భువనాలకు ఈశ్వరి. భువనం, భవనం రెండు ఒకటే భావం. భవనాత్, భావనాత్ చైవ. భవః, భవనం, భువనం అని. ఉండుట, కలుగుట, కలిగించుట, ఉంచుట. ఈ ప్రపంచములన్నీ వ్యవహారంలో ఉన్నాయి. ఇవన్నీ భువనములు. మొత్తం 14 భువనాలు ఉన్నాయి. అట్టడుగు లోకం నుండి పైలోకం వరకు వెళ్తే బ్రహ్మలోకం వరకు వెళ్ళాలి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ వరకు వచ్చాము. ఇవి క్రిందివి. పైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు. మొత్తం 14 భువనములు. ఇన్ని భువనాలకు ఒక్కరే నాయకురాలు. ఆవిడే భువనేశ్వరి. శివేన సహితాం దేవీం భావయేత్ భువనేశ్వరీం. ఈ తల్లిని కూడా శివసహితంగా భావించవలసిందే. భువనేశ్వరి రూపం ఒకసారి ధ్యానించుకుందాం. వరద అభయ హస్తములు, పాశము అంకుశము ధరించి ఉంటుంది. ప్రధానంగా ఇది స్వరూపం. పైన పాశాంకుశం, ఈ పాశాంకుశాలే లలితమ్మకు కూడా ఉన్నాయి. చెరుకు విల్లు, పువ్వుల బాణాలు అధికంగా ఉన్నాయి లలితమ్మకి. కానీ భువనేశ్వరి అమ్మకి అభయ వరద హస్తాలు ఉన్నాయి. దీనితో అక్షరాలు ఎక్కువ పెరిగాయి. చెరుకు విల్లు, పువ్వుల బాణాలు చేతిలో పట్టుకుంది కనుక లలితాదేవికి వరద అభయ హస్తాలకి అవకాశం లేదు. మరి వరద అభయ హస్తాలు ఏమైపోయాయి? నీ పాదాలే వరద అభయ హస్తాలమ్మా అన్నారు శంకర భగవత్పాదుల వారు. శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. అంటే చరణం అంటే క్రింది భాగం, చరణేవ ఒక్కొక్క కూటమిలో చివరి భాగం. అదే భువనేశ్వరి శక్తిని ఇస్తుంది అని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో తెలియజేశారు. మనలో భీరుత్వాన్ని పోగొట్టేది శక్తి ఒకటే. భీరుత్వం అంటే పిరికితనము. అజ్ఞానం వలన కలిగేదంతా భీరుత్వము. దానిని పోగొట్టే తల్లి పేరు భైరవి. అజ్ఞాన నాశిని భైరవి. జ్ఞానస్వరూపిణి పార్వతి. భైరవి, పార్వతి రెండు శక్తులు భువనేశ్వరి బీజం యొక్క స్వరూపాలు. పార్వతి పద్మనయన దగ్గర మొదలై భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఆ రెండింటి సమన్వయం భువనేశ్వరి నామం వద్ద తెలియజేస్తున్నారు. ఆ భువనేశ్వరిని ప్రాతకాలంలో
భైరవి అనే నామంతో ఆరాధన చేయాలి. సాయంకాలంలో పార్వతీ నామంతో ఆరాధన చేయాలి. ప్రొద్దున లేచామంటే బోలెడు పనులు పెట్టుకున్నామని అర్థం. ఆ పనులు భయం లేకుండా ఉండాలి కనుక భైరవి. సాయంత్రం అయ్యేటప్పటికల్లా శాంతి, అది పార్వతి. ప్రాతకాల భైరవి, సాయంకాలం పార్వతి రెండు భువనేశ్వరి యొక్క స్వరూపములు అని శాస్త్రం చెప్తున్న రహస్య విషయం. భువనేశ్వరి ఎందుకు అయ్యింది అంటే, భువనానందనాదస్య ప్రసన్నత్వాత్ మహేశ్వరి భువనేశత్వ విఖ్యాత సాంభవి భువనేశ్వరి. శివుని పేరు భువనానందనాథుడు. శ్రీ విద్యా సాంప్రదాయంలో గురువులని ఆనందనాద అనే సాంప్రదాయంతో సంబోధించడం కనబడుతుంది. శ్రీ విద్యలో రెండు రకాల సాంప్రదాయాలు. ఒక సాంప్రదాయానికి దక్షిణామూర్తి గురువు, ఇంకొక సాంప్రదాయానికి ఆనంద భైరవుడు గురువు. అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు శ్రీ గురో దక్షిణామూర్తే భక్తానుగ్రహకారక అనుజ్ఞాం దేహి భగవాన్ శ్రీచక్రార్చనాయమే అతి క్రూర మహాకాయ కల్పాంత దేహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి. ఇది ఆనంద భైరవ విద్య. భైరవ దక్షిణామూర్తుల ప్రతిపాదన మనకి కనబడుతుంది. మహాభైరవ పూజిత, సాక్షాత్తు శివుడే గురువు. ఆనందనాద గురువు సాంప్రదాయమైనప్పుడు శివుడు మనకి ఆది గురువు కనుక ఆయన పేరు భువనానందనాద. అదే శివాయ గురవే నమః లేదా సదాశివ సమారంభం అంటాం. భువనానందనాథుని శక్తి కనుక భువనేశ్వరి అయ్యింది. భువనముల యందు ఆనందముగా ఆయనే ఉన్నాడు, నాదుడుగా కూడా ఆయనే ఉన్నాడు. ఆనందము ఆయనే, నాయకుడు ఆయనే. ఇంకొక రహస్యం, ఒక్కటే బీజాక్షరం ఉంది. ఇందులో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరంలో ఉన్న అక్షరాలు 3. చివరికి నాదం. మొట్టమొదటి అక్షరం ఏకాక్షరేపి. చూడటానికి ఒక్క అక్షరముగా ఉన్న మొత్తం 4 శక్తులు ఇందులో కలిసిపోయాయి. ఆ 4 శక్తులు సామాన్యం కాదు. దక్షిణామూర్తి సహిత అనే గ్రంథంలో భువనేశ్వరి బీజంలో ఉన్న రహస్యాన్ని చూపించారు. ఏకాక్షరేపి దేవేసి సంత్యత్ర భువనానితి. ఒక్క అక్షరంగా ఆ బీజాక్షరం మనకి కనబడుతోంది, కానీ సమస్త భువనములు అందులో ఉన్నాయి. అందుకని ఆ బీజాక్షరం అంటున్నప్పుడు ఆనందం రావాలి. ఆ బీజాక్షరం అంటున్నప్పుడు ఆనందంగా అనాలి. అది ఏంటంటే హ్రీంకారి హ్రీమతి చెప్పారు బీజాక్షరం. ఈ బీజాక్షరంలో సర్వభువనములు ఉన్నాయి. గురోపదేశ రహితంగా చెయ్యరాదు ఈ బీజాక్షరం. ఇందులో సమస్త భువనములు ఉన్నాయి కనుకనే భువనేశ్వరి బీజము. బీజాక్షరాలు ఎక్కువగా ప్రకటించకూడదు. కొన్నేమో ఆ మంత్రం చూపించాలి, కొన్ని మేలి ముసుగులాగా చూపించాలి, కొన్ని సంకేతకంగా చూపించాలి. ఇవన్నీ ప్రవచన నియమావళి. శాస్త్రాన్ని ప్రవచనం చేసేటప్పుడు అనేక నియమాలు ఉంటాయి. ఇది గురు సాంప్రదాయ బద్ధములు. సాంప్రదాయబద్ధంగా కూర్చుని చెప్తున్న వచనములివి. వ్యోమ బీజే మహేశాని కైలాసాది ప్రతిష్ఠితం. మొట్టమొదటి బీజం హాకారం. ఇది ఆకాశ బీజం. ఇంకా సూక్ష్మ భూమికలలోకి పరిశీలిస్తే ఆ ఆకాశ బీజంలో ఓం చెప్పబడింది. పరమే వ్యోమన్ అంటే హా ఆకాశ బీజం. అక్కడ ఉన్నది మహా కైలాసము. బ్రహ్మలోకానికి పైన ఉన్న మహా కైలాసంతో సంబంధం పెట్టారు. మహా కైలాసం అంటే మణిద్వీపం అని అనుకున్నా తప్పులేదు. అక్కడ మహా కైలాసము, ఇంకా క్రిందికి వెళ్తుంటే ఈకారం వాయులోకం. ఇలా అన్ని లోకములు చెప్పి చిట్ట చివరి వరకు సమస్త భువనములు దాని లోపలే చూపెట్టారు. సమస్త భువనములలో వ్యాపించిన
ఒక మహాశక్తిని ఒక్క బీజాక్షరంలో పెడితే అది భువనేశ్వరి బీజము. భువనేశ్వరి బీజం అంటే హ్రీం బీజము. అది పంచదశి మంత్రంలో 3 సార్లు వస్తుంది. ఆ వివరణే చెప్తున్నారు. భువనేశ్వరి అనే మాటలో సమస్త భువనాలకి తల్లి అన్న నామము అన్నప్పుడే భక్తులకి ఇది చాలు, బీజాక్షరం లేదు అని బాధపడక్కర్లేదు. మనం భువనేశ్వరి అనే మాట చాలు, బీజాక్షరాలు అని అక్కర్లేదు. భక్తి లేని వానికి బీజాక్షరం ఇచ్చిన మంత్రసిద్ధి వస్తుంది, కానీ అమ్మ అనుగ్రహం రాదు. మనకి కావలసింది మంత్రసిద్ధి కంటే గొప్పది అమ్మ అనుగ్రహం. అమ్మ అనుగ్రహం కావాలి అంటే అమ్మ నామం ప్రేమగా అనుకుంటే చాలు. మంత్రాలు ఎక్కడ దొరుకుతాయా అని వెతకక్కర్లేదు. ఇదే మంత్రరాశిగా జాగ్రత్తగా చేసుకుంటే అమ్మయే అనుగ్రహిస్తుంది. ఈ నామమే మహామంత్రం. అది భువనేశ్వరి నామం. తరువాతి నామము అంబిక. శ్రీ అంబికాయై నమః. అంబ అంటే కారణము, పోషకము. కారణాలకి కూడా కారణం కాబట్టి అంబిక. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. సురాసురలమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మ మమ్ముల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అంటే అంబిక అమ్మలగన్న అమ్మ. అంబలు అంబలు అంటే ముగ్గురే ప్రధానంగా. వారు దుర్గా, లక్ష్మి, సరస్వతి. 3 రూపములతో ఉన్న అమ్మ. అమ్మవారికి ఆ క్లుప్త ప్రీతికర నామము అని ఈ నామానికి పేరు. అంబికా నామానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఏది తెలిసినా తెలియకపోయినా అమ్మా అని అనడం చాలు. అమ్మ అన్న అంబ అన్న భేదమేమీ లేదు. తెలుగువాడు అమ్మ అన్నాడు. దీనికి అంబ అన్న మాట సంస్కృత మూలం. ఏదైనా అమ్మకి అర్థం అయిపోతుంది. అమ్మ, అంబ అన్నప్పుడు మన లోపల విచ్చుకునే శక్తులు ఎన్నో ఏవో శక్తులు ఏవో ఉన్నాయి. అంబిక అంబికా కైతవే సిద్ధే నిద్రాయాం నిశికీర్త్యతే. సిద్ధిని, నిద్రని, రాత్రిని అంబిక అంటారు. దీనినే నానార్థాలు అంటారు. విశ్వకోశంలో చెప్పిన మాట. ఇందులో ఏ అర్థం తీసుకోవాలి అంటే 4 తీసుకోవాలి. ఆవిడే నిద్రారూపిణి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఈ నిద్ర సామాన్యము కాదు. స్తౌమి నిద్రాం భగవతీం విష్ణోరతుల తేజసాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం. పరమాత్మయందు యోగనిద్రగా ఉన్న తల్లి పేరు అంబిక. సృష్టికి పూర్వం ఉన్న తల్లిని అంబిక అంటారు. అంబిక అంటే ఆ అర్థం తీసుకోవాలి. రాత్రి అంబిక, రాత్రిం ప్రపద్యే. సప్తసతిలో రాత్రి సూక్తం ఉంది. వేదాలలోని రాత్రి సూక్తం పారాయణ చేస్తే కొంతకాలానికి అమ్మవారు కనపడి నీకేం కావాలి అని అడుగుతుంది. లోకాలన్నీ చూపిస్తుంది. ఆ లోక సుఖాలలో ఏది కావాలంటే అది ఎంచుకోమంటుంది. రాత్రి రూప మహాదేవి దివారూపో మహేశ్వర. స్కాంద పురాణంలోని వాక్యం. రాత్రి రూపిణి మహాదేవి, దివా రూపుడు మహేశ్వరుడు. తెలివైన వాడైతే ఈ లోకాలేవి నాకు అక్కర్లేదు అమ్మా, లోకాతీతమైన నీ పరమపదం కావాలి అని అంటాడు. ఇది రాత్రిదేవి అనుగ్రహం. రాత్రి సూక్తం సామవేదంలో, ఋగ్వేదంలో చెప్పబడుతోంది. భవ్యమైనది. ఇదే సప్తసతిలో ప్రథమ చరిత్రం. ఈ రాత్రి సూక్తమునందు ప్రతిపాదింపబడుతున్న తల్లియే అంబిక. అలాగే సిద్ధియే అంబిక. ఏ పని కావాలన్నా కావలసింది సిద్ధియే కదా. అంబిక అంటే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. ఆ బ్రహ్మ కీటజనని అని మొదలుపెట్టి
భువనేశ్వరి అంబిక అని రెండు నామాలలో ఆ నామాన్ని అందంగా సర్దిపెట్టారు. అక్కడ జననీకి అంబిక అని, ఆ బ్రహ్మ కీట అనేది భువనేశ్వరిలో చూపించారు. తతోంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహర సుమనోహరాం దేవి మహాత్మ్యంలో వాక్యం. అమ్మవారి అంబికా నామములు అనేక చోట్ల పురాణాలలో వివరించారు. అందమైన సర్వోత్కృష్ట శ్రీ రూపంలో ఉన్న తల్లి అంబిక. తరువాతి నామము అనాది నిధన. శ్రీ అనాది నిధనాయై నమః. ప్రపంచానికి ఆది ఆవిడ. మరి ఆవిడికి ఏది ఆది? భువనాలకైతే ఆది నిధనం ఉన్నాయి, కానీ భువనేశ్వరికి లేవు. అంటే భువనాలతో పాటు వచ్చి భువనాలతో పాటు పోయేది కాదు. భువనాలకి ముందు ఉంది, భువనాలు ఉన్నప్పుడు ఉంది, భువనాలు లేకపోయినా ఆవిడ ఉంటుంది. ఆది అంటే మొదలు, నిధనం అంటే అంతం. ఇవి ఆవిడికి లేవు. అన్ని భువనాలకి అధీశ్వరి. ప్రతి భువనంలో సృష్టి స్థితి లయలు జరిగేటప్పుడు వాటికి సంబంధించిన దేవతలందరూ అమ్మవారిని ఆరాధన చేస్తారు. ప్రతి భువనానికి బ్రహ్మ విష్ణు రుద్రులున్నారు. వారందరూ వచ్చి భువనేశ్వరిని కొలుచుకోవలసిందే. తరువాతి నామం హరిబ్రహ్మేంద్ర సేవిత. హరి చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడుతున్న తల్లి. శ్రీ హరిబ్రహ్మేంద్ర సేవితాయై నమః. ఇక్కడ భువనేశ్వరి ఉన్న మణిద్వీపంలోకి మనం ప్రవేశించవచ్చు. భవ్యమైన శ్రీమన్నగరంలో 18, 17 ప్రాకారాల మధ్యలో విష్ణువు, విష్ణు పరివారాలన్నీ ఉంటాయి. 16, 17 ప్రాకారాలలో బ్రహ్మదేవుడు ఉంటాడు. 14, 15 ప్రాకారాల మధ్యలో ఇంద్రుడు, ఇంద్రశక్తులన్నీ ఉంటాయి. ఈ ప్రాకారాలలో ఉండి వారు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. హరిబ్రహ్మ ఇంద్ర సేవిత అని ఆయా ప్రాకారాలను మనం భావన చేసుకోవచ్చు. బ్రహ్మ విష్ణుస్తదా శంభుర్వాసవో వరుణో యమః వాయురగ్నిః కుబేరశ్చ త్వష్టా పూషాస్వినౌ భగః ఆదిత్యో వసనో రుద్రాః విశ్వే దేవా మరుద్గుణః సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణీం. బ్రహ్మ విష్ణు శంభుడు రుద్రుడు ఇంద్రుడు వరుణుడు యముడు వాయువు అగ్ని కుబేరుడు త్వష్ణ పూష అశ్వినులు భగుడు ఆదిత్యుడు వసువులు రుద్రులు విశ్వే దేవులు మరుద్గణములు వీరంతా సృష్టి స్థితి లయకారిణి అయిన దేవిని ధ్యానిస్తూ ఉన్నారు. ఈ శ్లోకము దేవి భాగవతంలోనిది. సృష్టి చేయడానికి ఈ శక్తులన్నీ కావాలి. వీళ్ళందరూ కూడా అమ్మవారిని ధ్యానిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాతి నామము నారాయణి. ఈ నామం శ్రీ నారాయణ్యై నమః. నారాయణి నామము చాలా దివ్య మహామంత్రం కనుకనే దేవి సూక్తం నారాయణి నమోస్తుతే అని పలుమార్లు చెప్పింది. పుంలింగంలో నారాయణ, స్త్రీలింగంలో నారాయణి. శివ, సర్వాణి, శాంకరి, నారాయణి, వైష్ణవి, బ్రాహ్మి, బంద్రి, సారీ బ్రాహ్మి, ఐంద్రి, కౌమారి ఇలా సర్వదేవతల శక్తి అమ్మవారే కనుక దేవాత్మిక. అమ్మ సర్వదేవతాత్మిక. నారాయణి పరబ్రహ్మ పేరు. నారాయణ అంటే ఏమిటో నారాయణి అన్న అదే అర్థం. విష్ణువే వైష్ణవి.
లలితమైన విష్ణువైన ఒకటే తత్వం అనే తెలివి ఉండాలి. నారాయణి అనేది మహామంత్రం. ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తా దుఃఖః సుఖవో భవంతు. శుంభ నిశుంభుల సంహారం తరువాత అమ్మవారిని స్తుతిస్తూ దేవతలు చేసినది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నారాయణ శబ్దానికి ఉన్న అర్థాలన్నీ గొప్ప అర్థములే. నరః ఆత్మా తతో జాతా న్యాకా జాతాన్యాకాశాదీని నారాణి కార్యాణి తాని కార్యాణి అయం కారణాత్మనా వ్యాప్నోతి అతశ్చ తా న్యాయన మస్యేతి నారాయణః. ఇది వైదిక అర్థం. నరుడు అంటే పరమాత్మ. నరహ నామం విష్ణు సహస్రనామంలో వస్తుంది. నరుడు సాగువాడు, వ్యాపించువాడు అని అర్థం. పరమాత్మకే నర అని నామం. అలాంటి పరమాత్మ పనులన్నీ నారములు. నర సంబంధమైనవి నారములు. పరమాత్మ పనులు అంటే కార్యములు. సృష్టి స్థితి లయములు ఇవన్నీ నారములు. వీటి యందు కారణముగా వ్యాపించిన పరబ్రహ్మ నారాయణుడు. నారమైన పరమాత్మ యొక్క కార్యముల యందు కారణమున్నది. కారణమైనట్టి కార్యమైన కుండలో వ్యాపించినట్లుగా కారణమైన పరమాత్మ శక్తి కార్యమైన ప్రపంచంలో వ్యాపించిపోయింది. మహాభారతం వాక్యము నారా జ్ఞాతాని తత్వాని నారాణీతి విదుర్బుధాః తాన్యేవ ఛాయసం తస్య తేన నారాయణః స్మృతతః నయతీతి నరః. అంటే నరుడైన నడిపించువాడు పరమాత్మ నుండి జన్మించిన కార్యములు జగత్తులు నారములు. వాటి యందు వ్యాపించి ఆశ్రయమైన వాడు నారాయణుడు లేదా నారాయణి. ముందు ప్రపంచాన్ని చూపిస్తున్నాం కనుక ప్రపంచంలో వ్యాపించిపోయినవాడు అనేది తెలుసుకోవడానికి నారాయణ. యతి అయిన వారు ఆశీర్వాదాలు చేయకూడదని యతి సాంప్రదాయంలో ఒక నిర్దేశం చేశారు. మనం వెళ్ళి ఆయనకి దండం పెట్టినా ఆయన దృష్టిలో అది దండం కాదు. వారి పని ఒక్కటే, నారాయణ స్మృతి. గృహస్థు ఆయుష్మాన్ భవ, కళ్యాణమస్తు అని ఆశీర్వదించవచ్చు. సన్యాసి కానీ కళ్యాణమస్తు అని అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. గౌడపాదాచార్యుల వారు మాండ్యోక్య కారికలో నిరాశిః నిర్మనస్కారః వారు ఆశీర్వదించారు. నమస్కరించరు అని తెలియజేశారు. వారు అంటే నిరాశిః నిర్మనస్కారః అంటే వారు ఆశీర్వదించరు, నమస్కరించరు అని తెలియజేశారు. బ్రాహ్మీ స్థితిలో సర్వం బ్రహ్మమయం అయినప్పుడు ఆశీర్వచనం, నమస్కారం ఉండవు. పరమాత్మ సర్వ కార్యాల్లో నాలో నీలో అంతటా ఒకటే. ఆ ఒక్కటైన బ్రహ్మమే ఏకమని చెప్తున్నారు. నారాయణి అని అన్నా ఇదే అర్థం. కార్యరూపమైన జగత్తు యందు కారణమైన చైతన్యమే నారాయణి. ఇది మొదటి భావన. రెండవ అర్థం నరుడు అంటే మానవుడు, సాగువాడు. పృణాతి గశ్చతీతి నరః. జీవులందరూ నరులే. వీరు సాగిపోతూనే ఉన్నారు. ప్రపంచంలో జీవులందరి పేరు నరులు. జీవుల సమూహం పేరు నారం. జీవులందరికీ ఆయనంగా ఆధారంగా ఉన్నది నారాయణి. సర్వజీవులకి ఆశ్రయ శక్తి. సృష్టికి పూర్వస్థితిలో
జగమంతా జలమయం. ఈ జలమయ స్థితికి నారం అని పేరు. అంతా నశించిపోయినా నశించకుండా ఆవిడ ఉంది. నారము నీరము రెండూ ఒకటే. అలాంటి ప్రళయకాల జలస్థితి యందు ఉన్నవారు నారాయణ. ప్రళయకాల జలమందు వట్టపత్రం మీద తేలియాడుతూ కనబడే స్వామివారిని నారాయణ అంటారు. ఆవిడే అమ్మవారు. అపో నార ఇది ప్రోక్త అపో వై నర నరనూనవః ఆయనం తస్యతా యస్మాత్ తేన నారాయణః స్మృతః. ఇదంతా ఒక మంత్రంతో వేదం చెప్పింది. ఇక్కడ ఒక శ్లోకం ఉంది. ఆమ్, యశ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిర్శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ మాటే ఇక్కడ నారాయణి ప్రపంచ పాలన శక్తి. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఆశ్రయశక్తి కనుకనే నారాయణి అనగానే విష్ణువు అమ్మవారు కూర్మ పురాణంలో అహం నారాయణో గౌరి జగన్మాత సనాతని విభజ్య సంస్థితో దేవ సత్వా సత్వాత్మానం పరమేశ్వరః నమే విదుః పరం తత్వం దేవాద్య న మహర్షయాః ఏకోహం వేద విశ్వాత్మా భవాని విష్ణురేవ చ. శివుడు చెప్పాడు, అహం నారాయణ, నేను నారాయణుడను, నేనే గౌరి జగన్మాత సనాతని. నా శక్తిని 2 రూపాలు చేశాను. పురుష రూపం విష్ణువు, స్త్రీ రూపం అమ్మవారు అని చెప్పాడు. అదే లలితోపాఖ్యానంలో ఉన్న విషయం. ఆద్యాశక్తిర్మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ పుంరూపా చ మదాత్మిక అని విష్ణువు చెప్పాడు. శివుని స్వరూపమే నారాయణి. లలితోపాసన అంటే విష్ణుపాసనే. నారాయణి అనే నామంలో నారాయణి ఇద్దరూ స్ఫురింపబడుతున్నారు. ఇద్దరూ శివుని యొక్క స్వరూపమేనని తెలియబడుతున్నారు. ఆ శివజ్యోతికి నారాయణికి నమస్కరించుకుందాం. సారాంశంగా, సమస్త భువనములకు ఈశ్వరి అయిన అమ్మవారి స్వరూపమే భువనేశ్వరియే నారాయణి. నారము అనగా జీవకోటినంతటికి ఆధారముగా ఆశ్రయముగా ఉన్న శక్తి. నరుడు అనగా పరమాత్మ, ఆయన కార్యములు నారములు. ఈ సృష్టి అంతా నారము. దీని యందు అంతర్యామిగా వ్యాపించిన శక్తి నారాయణి. సృష్టి పూర్వము జలమయమైన స్థితిలో ఉన్న తల్లి శాశ్వతీమూత అయిన శాశ్వతీమాత అయిన ఆ, సృష్టి పూర్వము జలమయమైన స్థితిలో ఉన్న తల్లి శాశ్వతీమాత అయిన జగదంబ నారాయణి.